అఖిల భారత సంఘం నాయకులు ఎక్కడ పోయారు, చేనేత విభాగానికి చెందిన నాయకులు ఎక్కడ పోయారండి? ఈ బడ్జెట్ లో 371 రూపాయలు మాత్రమే కేటాయించారండి. మరి మీరందరూ ఎక్కడ పోయారు, ఎక్కడ పడుకున్నారని నేను ప్రశ్నిస్తున్నానండి. అడగండి, అమ్మాయిన అన్నం పెట్టదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీకు కేటాయిస్తారండి ఈ బడ్జెట్ లో? 371 రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించారండి. ఇది ఏ మూలకు సరిపోతుందో మీరు మాత్రమే సమాధానం చెప్పగలిసిన మహా మేధావులండి చేనేత విభాగం నాయకులు. రాష్ట్రంలో జౌళి శాఖ నిర్వహణకు, వాటి కార్యాలయ నిర్వహణకు, వాటి అధికారులకు దాదాపు 25 కోట్ల రూపాయలు అవుతుందండి. ప్రతి నేత కార్మికునికి ఎల్ఐసి నేతన్న బీమా కింద ఎల్ఐసి డిపార్ట్మెంట్ వారికి దాదాపు 50 కోట్ల రూపాయలు కూడా ఈ 371 కోట్ల నుంచే ఖర్చు చేయాల్సి వస్తుందండి. మరి నేతన్నలకు యారన్ సబ్సిడీ కింద 1500 రూపాయలు ఇస్తామన్నారు. మరి అది ఏ పథకం కింద ఇస్తారండి? ఈ బడ్జెట్ నుంచే ఇస్తారా అనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చెప్పలేకపోయారండి. మరి బతుకమ్మ చీరల పేరు మీద తీసేసి ప్రతి మహిళకు సమభావ సంఘాల పేరు మీద ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తామన్నారు. దానికి ఒక 600 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారండి. మరి 620 కోట్ల రూపాయలు కూడా ఈ 3 రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించలేదు. మరి ఏ రూపంలో కేటాయిస్తారో ఈ చేనేత నాయకులకు గాని, ఈ అఖిల భారత నాయకులకు గాని ఏమైనా తెలిస్తే మా నేత కార్మికులకు వివరించండి. ప్రతి నేత కార్మికుని వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా 4 మరమగ్గాలు ఇస్తారన్నారండి ఈ నేత కార్మికులకు. మరి ఈ అంశం గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం అండి. ఇక మరో అంశానికి వచ్చినట్టయితే చేనేత రంగానికి 33 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారండి. మరి ఈ 371 కోట్ల రూపాయల నుంచెల్లే ఈ రుణమాఫీ చేస్తారా, లేకపోతే మరో విభాగం ద్వారా రుణమాఫీ చేస్తారా అనేది కూడా క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులకు ఇంకా మత్తు విధులు వదలలేమో, బహుశా వాళ్ళు కూడా ప్రస్తావిస్తలేరండి. మరి ఇది ఎందుకో తెలవాల్సిన అంశం ఉందండి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించినప్పుడు చేనేత విభాగాన్ని జిఎస్టీ నుంచి తొలగిస్తామన్నారండి. మరి ఈ అంశం కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టలేకపోయారు. ఏనాడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రకటించలేకపోయారండి. మరి ఇదే అంశాన్ని అఖిల భారత సంఘం నాయకులు కూడా ఎందుకు ప్రస్తావించలేకపోయారండి? ఈ అనిల్ కుమార్ గారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈయన కూడా ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారండి? తన కోసం ఒక పదవి కావాలి, తనకు ఒక రాజ్యసభ సీటు కావాలి, తనకు ఎమ్మెల్సీ టికెట్ కావాలని కోరుకుంటున్న ఈ అనిల్ కుమార్ గారు ఈ చేనేత విభాగాన్ని జిఎస్టీ నుంచి ఎందుకు తొలగించలేకపోతున్నారు అని రేవంత్ రెడ్డి గారిని అడిగే దమ్ము ఈ నాయకునికి ఎందుకు లేకుండా పోయిందని ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ప్రతి నేత కార్మికుని గుంట బతుకు నుంచి తొలగిద్దామని, గుంట మొగ్గం తీసేద్దామని, ఆధునికంగా ఒక స్టాండ్ మొగ్గం ఇస్తామని గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారని. మరి ఏ అంశం కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావించలేకపోవడం అత్యంత చాలా దుర్మార్గం అండి, బాధాకరమైన అంశం అండి. దీని గురించి కూడా ఈ అఖిల భారత దొంగలు కంపల్సరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, లేకపోతే వీళ్ళు మోకాల దగ్గర బట్టలు వేసుకొని భజన చేస్తారో పద్మశాలి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.